పుణ్యక్షేత్రం ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా ఉన్నటువంటి బిఆర్ నాయుడు గారు ఆయన చైర్మన్ అయినప్పటి నుంచి తిరుమలలో అనేక అపవిత్రాలు అపచారాలు జరుగుతున్నప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం ఆయన పట్ల ఏమాత్రం కూడా చర్యలు తీసుకోకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే బిఆర్ నాయుడు గారు చైర్మన్ అయినప్పటి నుంచి శతాబ్దాల చరిత్రలో ఏనాడు లేనటువంటి విధంగా వైకుంఠ ఏకాదశి నాడు శ్రీవారి దర్శనం కోసం వచ్చినటువంటి భక్తులు తొక్కిసలాటలో అత్యంత దారుణంగా మరణించడం జరిగింది. మరి తిరుమలలో మద్యము, మాంసము, గంజాయి లాంటి పదార్థాలు అనేకం వెలుగులోకి చూసినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం బిఆర్ నాయుడు గారిపై ఎటువంటి చర్యలు చేపట్టలేదు. మరి మొన్నటికి మొన్న బిఆర్ నాయుడు గారు మాట్లాడుతూ నాకేమిది బ్రతుకు తెరువు కాదు, నా వ్యాపారాలు నాకున్నాయి, నేను ఇక్కడ ఉండాల్సినటువంటి పని లేదు అనే అహంపూరితమైనటువంటి మాటలు మాట్లాడుతూ భగవద్గీత కోట్లాది మంది హిందూ భక్తులు విశ్వసించేటువంటి భగవద్గీతను పట్ల కూడా అవహేళనగా మాట్లాడుతూ అందులో ఏముంది నలుగురు చూస్తే ఉమ్ముతారనేటువంటి మాట్లాడినటువంటి వ్యక్తి బిఆర్ నాయుడు గారు. మరి మొన్నటికి మొన్న ఒక మహిళతో అనైతిక సంబంధం, అక్రమ సంబంధం బయటపడితే కూడా ఆయన సమర్థించుకునేటువంటి పరిస్థితి. ఇలాంటి వ్యక్తిని దేవస్థానం ఖ్యాతిని పెంపొందించేటువంటి, దేవస్థానం ప్రతిష్టను పెంపొందించేటువంటి బాధ్యత కూడినటువంటి చైర్మన్గా నియమించినటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఇన్ని రకాల తప్పుదాలు కనిపిస్తున్నప్పటికీ కూడా ఏ మాత్రము కూడా చర్యలు తీసుకోవడానికి ఉపక్రమించడం లేదు. అంటే కూటమి ప్రభుత్వానికి, నారా చంద్రబాబు నాయుడు గారికి బిఆర్ నాయుడు గారంటే భయం పట్టుకునింది. ఎందుకంటే వాళ్ళవి లేనిపోని అవాస్తవాలను ప్రచారం చేస్తూ వాళ్ళకి జాకీలు పెట్టి ఆ టీవీ5లో బాకాలు దుతున్నాడు. కాబట్టి ఎక్కడ ఆ టీవీ5 మద్దతు లేకుండా పోతుందేమోనన్నటువంటి భయంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నిస్సిగ్గుగా బిఆర్ నాయుడు గారిని వెనకేసుకొస్తున్నారు. ఈ రకంగా హిందూ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తూ దేవస్థాన ఖ్యాతిని అప్రతిష్ట పాలు చేస్తున్నటువంటి బిఆర్ నాయుడు గారిపై వెంటనే చర్యలు తీసుకోవాలి. బేషరతుగా ఇలాంటి పనికి మాలిన సన్నాసిని చైర్మన్గా నియమించినందుకు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు బహిరంగ క్షమాపణలు హిందూ భక్తులందరికీ కూడా చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఖచ్చితంగా బిఆర్ నాయుడు గారు రాజీనామా చేసి తీరాల్సిందే. రాజీనామా చేసేంత వరకు కూడా మేము పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.